Hi children, today's chapter 4 Indian political. Now we are going to learn about Indian political. Chapter 4. So our Indian political divisions. Now we are going to learn about our Indian political divisions. India is vast country. India, it is located in the southern part of the Asia. Bhutan, China, Nepal are situated on the north to India, and Maldives and Sri Lanka are situated in South India. Further, Pakistan and Afghanistan are situated on the west and northwest respectively. Finally, to the east we have Myanmar and Bangladesh, a huge landmass such as India, which is a part of large continent, is known as a subcontinent. When we say Indian subcontinent, if refers to India and its neighboring countries. ఇండియా అనేది చాలా విస్తారమైనటువంటి దేశం. ఇట్ ఈస్ located in southern part of Asia. ఏషియాలో ఎక్కడ ఉంది? సౌత్ పార్ట్ లో ఉంది. అండ్ భూటాన్, చైనా అండ్ నేపాల్ ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ నార్త్ ఇండియా, అండ్ మాల్దీవ్స్ అండ్ శ్రీలంక ఇన్ సౌత్ ఇండియా. అవేమో నార్త్ సైడ్ ఉన్నాయి, ఇదేమో సౌత్ సైడ్ ఉంది. తర్వాత నెక్స్ట్ వన్, ఫర్దర్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ ది వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్ రెస్పెక్టివ్లీ. అంటే ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఎలా ఉన్నాయి? వెస్ట్ సైడ్, నార్త్ సైడ్ ఉన్నాయి. ఫైనల్లీ టు ది ఈస్ట్ వి హ్యావ్ మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. ఈస్ట్ సైడ్ ఏమున్నాయి? మయన్మార్, తర్వాత బంగ్లాదేశ్ ఉన్నాయి. ఏ హ్యూజ్ ల్యాండ్ మాస్ సచ్ యాజ్ ఇండియా which is a part of a large continent is known as subcontinent. Continent అంటే ఖండము, subcontinent అంటే ఉపఖండము. When we say Indian subcontinent, it refers to India and its neighboring countries. ఇండియన్ ఏమంటున్నాం మనం? తర్వాత ఇండియన్ అంటే we say that Indian subcontinent and it refers Indian యాజ్ ఏ నైబరింగ్ కంట్రీస్, అంటే దానితో పాటుగా ఉండేటటువంటి పక్క దేశాలన్నీ కూడా ఉన్నాయి. సో పొలిటికల్ డివిజన్స్. ఇండియా ఈజ్ ద సెకండ్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే ఏంటి? ప్రపంచ దేశాల్లో ఇండియా అనేది సెకండ్ పాపులేటెడ్, అంటే జనసాంద్రతతో కూడుకున్నటువంటి దేశము. దేర్ ఆర్ 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో ఎన్ని రకాలటువంటి లెవెల్స్ ఉన్నాయి? 2 లెవెల్స్. సెంట్రల్ ఆర్ యూనియన్ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్, సెంటర్ లేకపోతే యూనియన్ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్. స్టేట్ గవర్నమెంట్ ఎట్ ద స్టేట్ లెవెల్. సెంట్రల్ లెవెల్లో ఉండేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ లెవెల్లో ఉండేది స్టేట్ గవర్నమెంట్. ద ప్రెసిడెంట్, ద ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ లివ్ ఇన్ ద క్యాపిటల్ సిటీ ఎట్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఉండే వాళ్ళు ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్ అందరూ కూడా యూనియన్ గవర్నమెంట్ లో న్యూఢిల్లీలో ఉంటారు. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ. వెల్ఫేర్ అంటే ఏంటి? బాగోగులు. మనకు బాగోగులని అందరూ కూడా ఎవరు చూస్తారు? మన పేరెంట్స్. అదే రకంగా మన దేశానికి చూసే వాళ్ళు ఫస్ట్ ఎవరు? ప్రెసిడెంట్, తర్వాత ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్. ఈ రకంగా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? దేశాన్ని వెల్ఫేర్ అంటే బాగోగులు చూస్తూ ఉంటారు. ఫైండ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్, ద ప్రెసిడెంట్ అండ్ ద స్పీకర్ ఆఫ్ ది లోక్సభ ఆఫ్ ఇండియా. మనం ఏం చేయాలి? మన ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ ద స్పీకర్ ఆఫ్ ది లోక్సభ వాళ్ళ నేమ్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. తెలియకపోతే మనం ఏం చేయాలి? మన పేరెంట్స్ తెలుసుకోవాలి. సో ఒకసారి అక్కడ ఉండేటువంటి ఈ యొక్క మ్యాప్ ఉంది కదా, ఒకసారి మ్యాప్ని చూడాలి. ఆరెంజ్ కలర్లో ఉండేది ఏది ఉంది? గ్రీన్ కలర్లో ఉండేది ఏది ఉంది? తర్వాత బ్లూ కలర్లో ఉండేటటువంటి సీ, ఓషియన్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చూడాలి. చూసి మన ఇండియా యొక్క మ్యాప్, అంటే ఈ మ్యాప్ ఎలా ఉందో ఒకసారి, అంటే అన్ని కంట్రీల దానిలో మన దేశం ఏ విధంగా ఉందో ఒకసారి జాగ్రత్త చూడండి. ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ అంటే ఇందాక చెప్పాం కదా మనం, ఇండియాతో పాటుగా ఉండేటటువంటి వివిధ
మన ప్రాంతంలో ఉండేటువంటి మన సరిహద్దు దేశాలు, మనతో పాటు ఉండేటటువంటి దేశాలు ఏవే ఉన్నాయో వాళ్ళన్నీ ఏవే దేశాలు ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి.